తూర్పు పడమరల మధ్య ఆత్మల బదలాయింపు. లక్షలాది మందిలో ఈ మందిరానికి మీరు ఆకర్షితులయ్యారు. ఎందుకంటే మీకు ఇంతకుముందు ప్రాచ్య దేశాలతోనూ వాటి ఆధ్యాత్మిక బోధలతోనూ ఏదో సంబంధం ఉంది. మీరిప్పుడు బాహ్యానికి పాశ్చాత్యులు కాబట్టి ఇతర పాశ్చాత్యులు మత విశ్వాసం లేని వాళ్ళ చర్చికి హాజరవుతున్నందుకు మిమ్మల్ని చూసి నవ్వవచ్చు. ఎవరైతే తూర్పు దేశవాసుల మీద వ్యతిరేకత కలిగి ఉంటారో వాళ్ళు ఈ మధ్యకాలంలో అక్కడి నుంచి రాలేదు. కానీ ఎవరైతే తూర్పు దేశాల పట్ల మొగ్గు చూపటానికి ఇష్టపడతారో వాళ్ళు బహుశా ఈ మధ్యనే గత జన్మల్లో అక్కడ పుట్టి ఉండవచ్చు. ఆ విధమైన సూచనల ద్వారా తూర్పు పడమర దేశాల్లో పుట్టిన ఆత్మల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవచ్చు. మీ చిన్నతనం నుంచి మీరు అగరబత్తి ధూపాన్ని, తూర్పు దేశపు కథలను, చిత్రాలను చూసి ఆనందించేవారా? అలాంటి ఇష్టాలు మీరు ఈ మధ్యనే తూర్పు దేశాలతో కలిసి ఉన్నారని చూపుతుంది. తూర్పు దేశాల చాలా ఆత్మలు ఇప్పుడు అమెరికాలో పునర్జన్మనొందాయి. భౌతికమైన పరిపూర్ణతను కోరి ఆ కోరికలు తీర్చుకొని ఆనందించడానికి, ఇంకా అమెరికా ఆధ్యాత్మిక ఆదర్శాలను ప్రోత్సహించడానికి, సాయం చేయడానికి వాళ్ళు ఇక్కడ పుట్టారు. అదేవిధంగా చాలా ఆత్మలు గతంలో అమెరికాలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో పునర్జన్మ ఎత్తారు. ఆ విధంగా వాళ్ళు భారతదేశపు ఆధ్యాత్మిక సంపదల నుంచి ప్రయోజనం పొంది భారత సమాజపు భౌతిక అభివృద్ధికి సహాయం చేయడానికి పునర్జన్మ ఎత్తారు. మీలో చాలామంది భారతదేశానికి వెళ్ళి వారికి సహాయం చేయాలని, అదేవిధంగా అనేక మంది భారతదేశం నుంచి వచ్చి అమెరికాలో సేవ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఈ ప్రపంచం భగవంతుడి కుటుంబం. ఆయన అన్ని దేశాలను అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు ఒకదాని మీద మరొకదానికి ప్రాముఖ్యం లేదు. మీ గతం తెలుసుకునేందుకు మరొక పరీక్ష ఏమంటే కొన్ని ప్రత్యేకమైన స్పందనలకు మీరు ఇచ్చే ప్రాధాన్యం. కొంతమంది వేడిని ఎల్లవేళలా ఇష్టపడతారు. తమ ఇతర జన్మల్లో వేడి వాతావరణానికి వాళ్ళు అలవాటు పడ్డారు. ఇతరులు చలిని ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళు చలి ప్రదేశాలలో ఇంతకు మునుపు పుట్టారని ఇది చూపుతుంది. కొండలన్నా సముద్రమన్నా మీకు ప్రత్యేకమైన ఇష్టం ఉందంటే మీరా ప్రీతిని మరో జన్మ నుంచి తప్పకుండా తెచ్చుకున్నారనేది తథ్యం. కొంతమంది పట్టణాన్ని వదలగానే ఒంటరితనాన్ని అనుభూతి పొందుతారు. వాళ్ళు ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో ఉండలేరు. ఆ దృక్పథం కూడా గతం నుంచి పెంపొందించుకున్నదే. జీవితాంతం ఏదో ఒకటి సాధించాలనుకునే వాళ్ళు ఇంతకు మునుపు ప్రముఖమైన వ్యక్తులు. ఆ సంస్కారాలు ఉండి వాటిని అభివృద్ధి చేసుకోకపోవడం, తమని తాము అణగదొక్కుకోవడమే. సరైన పరిసరంలో అటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి కాగలడు. మరికొందరు పరాజయం పొందుతూనే ఉంటారు. వాళ్ళు ముందుకు పోవడానికి ఏం చేసినా సరే వాళ్ళు గతం నుంచి పరాజయ ధోరణిని మోసుకొచ్చారనే దాన్ని ఇది సూచిస్తుంది. కానీ వాళ్ళు దాన్ని జయించడానికి చేసే పోరాటాన్ని వదిలేయకూడదు. అలాంటి వ్యక్తులు తమ చెడు ధోరణులను ఇప్పుడే జయించాలి, లేదా అవే తప్పులు వచ్చే జన్మలో కూడా వ్యక్తమవుతాయి. తన ప్రారంభ సంవత్సరాల్లో ఆయన స్థాపించిన కొడాక్ కంపెనీ 25 సెంట్లకు ఒక షేరును విక్రయించ చూసినప్పటికీ అవి అమ్ముడుపోయేవి కావని, తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కుటుంబం ఆ సంబంధానికి అభ్యంతరాలు చెప్పిందని జార్జ్ ఈస్ట్మన్ నాకొకసారి చెప్పాడు. ప్రతికూల పరిస్థితులు ఎలాంటివంటే తాను ఎప్పటికీ సఫలత పొందలేనేమో అనుకునేవాడు. అయినప్పటికీ కొద్ది కాలం గడిచాక ప్రతిదీ అతడి కోసం తెరుచుకుంది. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు సృజనాత్మకమైన పట్టుదల ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అవే లక్షణాలను ఈ జన్మలో కూడా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. చిన్నతనం నుండి పెద్ద భవంతులను, చాలామంది నాతో ఉండడాన్ని, నీడనిచ్చే చెట్లను, నీటిని నేనెక్కడికి వెళ్ళినా ఉండాలని నేను కోరుకున్నాను. నేను ఆకర్షించేది వీటిని. నా చిన్నప్పటి నుంచే నాకు తెలుసు నేను వాటిని పొందుతానని. నేను వాటి కోసం కోరినప్పుడు, ప్రయత్నించినప్పుడు ఈ ప్రదేశాలు సులువుగా నా దగ్గరికి వస్తాయని నాకు తెలుసు. నేను దీని గురించి మాట్లాడినప్పుడు జనాలు ఒక్కొక్కసారి శంకిస్తూ నవ్వేవాళ్ళు. అయినప్పటికీ ఆ పరిసరాలు రూపుదాల్చాయి. మా రాంచీ విద్యాలయంలో ఒక పెద్ద కొలను ఉంది. మా దక్షిణేశ్వర ప్రధాన కార్యాలయం గంగానదికి అభిముఖంగా ఉంది. మా ఎన్సీనేటస్ ఆశ్రమం పసిఫిక్ సముద్రాన్ని సూచిస్తుంటుంది. కాబట్టి మీ ప్రస్తుతమున్న బలమైన మొగ్గుదలను బట్టి విశ్లేషించి చూస్తే
ఎంతో ఖచ్చితంగా మీరు ఇంతకుముందు ఎలాంటి జీవితాన్ని గడిపారన్నది చెప్పవచ్చు. థ్యాంక్ యూ.